ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు వరదలతో విజయవాడ విలవిల్లాడుతోంది. పాత రాజేశ్వరిపేటలో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. జనం అనేక ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాదుడే లేడని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఘోరం ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు. మనుషులు ఇలాగ అయిపోతున్నాం కదా, తిండి లేక, నీళ్లు లేక, కరెంట్ లేక ఇలా చచ్చిపోతున్నాము. ఇలా చచ్చిపోతే గెలిచి వాళ్ళు బాగున్నారు. అక్కడ మా దగ్గరికి ఎవరో రాలేదు, ఎవరో పట్టించుకోవట్లేదు, మాకు ఏమి అందలేదు. మాకేం కనీసం నడిచి రావడానికి కూడా మునిగిపోతున్నాం. పీకలు ఇక్కడ వరకు వచ్చేసిన నీళ్లు ఆ పరుపుల మీద, వాటి మీద, వీటి మీద వేసుకొని వస్తున్నాం. లోన పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. అసలు పరిస్థితి బాగాలేదు. ఎంత తొందరగా బయట పెడితే మనుషులు అంత మంచిది, లేకపోతే చాలా నష్టపోతారు. ప్రాణ నష్టం జరిగింది, ఇప్పుడు దాకా జరగలేదు, చాలా ప్రాణ నష్టం జరిగింది. అసలు ఇలాంటి ప్రభుత్వం ఇలాగా ఇచ్చేస్తే ఎలాగా చెప్పండి ఒకసారి. అందరూ ఓట్లు కానీ వచ్చేసి అడుక్కుంటారే, ఇలాంటి సమయాల్లో మంచినీళ్ళు కూడా లేకపోతే ఎలాగండి మాకు? ఇప్పుడు దాకా ప్రాణ నష్టం జరగలేదండి, ఇక అలా వదిలేస్తే ఆకలితో చచ్చిపోతారు. బుడమేరు కట్ట తెగినట్టు కూడా ముందుగా మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మేము జాగ్రత్త పడేవాళ్ళం. అప్పటికప్పుడు నీళ్ళు వచ్చేస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాను. ఉన్న ఫలంగా సామాన్లన్నీ వదిలేసి వచ్చేసాం. మొత్తం మాకు ఎంత నష్టం అనుకున్నారు? ప్రతి ఇంట్లో కనీసం 5-6 లక్షల రూపాయల సామాన్లు పోయినట్టే కదనా. ఏదైనా సరే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలన్నా, అలర్ట్ చేయాలి. ఏది ఒక అనౌన్స్మెంట్ లేదు, ఏమీ లేదు. ఉన్న ఫలంగా కట్టుబట్టలతో వస్తాం, ఒంటి మీద జత బట్టలతో వస్తాం. మాకేంటంటే దీనికి సొల్యూషన్ కావాలి. చాలా చిన్నపిల్లలు ఉన్నారన్నా, నెలల పిల్లలు ఉన్నారన్న లోపల. అసలు వైపు పడవేయాలి, అట్లా వెళ్ళిన వైపే వెళ్తుంది. ఎవరు పట్టించుకుంటున్నారు? ఏదో వాళ్ళు పబ్లిసిటీ కోసం వస్తున్నారు, ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతున్నారు చిన్న బ్యానర్లు పట్టుకొని. నిన్నటి నుంచి కరెంట్ లేదు, మంచినీళ్ళు కూడా లేక చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు. అక్కడ దాకా వెళ్తున్నారంటే కానీ కొన్ని బ్లాక్స్ ప్రైవేట్ గా పెట్టి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, కానీ గవర్నమెంట్ పంపించింది ఏ బోర్డు కూడా అక్కడ దాకా కూడా వెళ్ళట్లేదు. అసలు ఏమి వెళ్ళలేదండి. అక్కడికి వాటర్ కూడా లేక వాళ్ళు అల్లాడిపోతున్నారు. కింద ఫ్లోర్కి ఇస్తున్నారు, పై ఫ్లోర్కి ఏమి ఇవ్వట్లేదంట. ముగ్గురు పిల్లలు, మా అమ్మాయి అందులోనే ఇరుక్కుపోయిందండి, రావట్లేదండి. నిన్నటి నుంచి బాధపడుతున్నా, ఎవరు పట్టించుకోవట్లేదు పిల్లలకి. పిల్లలు అల్లాడిపోతున్నారు, కూడుకుమ్మో ఏమి లేదండి, పిల్లలు బాగా అల్లాడిపోతారు. తీసుకొచ్చండి, మీకు దండం పెడతామండి. మా పిల్లలు సురక్షితంగా చేర్పించండి, కొంచెం తీసుకొచ్చేయండి. ఎవరికి వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతున్నారండి, పిల్లలు రావట్లేదండి. చిన్న పిల్లలండి, 7 ఏళ్ళు, 6 ఏళ్ళు, 5 ఏళ్ళ పిల్లలు ఉన్నారండి. భోజనాల సంగతి తర్వాత అండి, ప్రాణాలు దక్కించుకుంటే చాలండి. మా పిల్లలకి ముందు మా పిల్లలు కావాలండి. మా పిల్లల కోసం కొంచెం చూడండి, మీకు దండం పెడతామండి. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. తాడే నీళ్ళు లేవు, తింటాను లేదు, ఏం లేదు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కనీసం నాటుపడవ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, స్టేట్ గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ మరి రెస్పాండ్ లేదు. చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. చాలామంది పిల్లలు 2 అంతస్తులు 3 అంతస్తులు ఉన్నారు, కానీ తినడానికి తిండి లేదు, వాడుకోవడానికి నీళ్ళు లేవు, తాగటానికి నీళ్ళు లేవు. ఎట్లా ఉండాలి చెప్పండి?